ఎక్స్క్యూజ్ మీ. సిగరెట్ అలవాటు ఉందా? లేదు. ఉంటే కలిసి కాల్చుకుందాం అనుకున్నా. కాసేపు మాట్లాడుకుందాం. చెప్పు. సంస్థలంటే ప్రఖ్యాతి చెందాలే గానీ అపఖ్యాతి పొందకూడదు. ప్రజల కష్టాలను దోచుకుంటూ కారుల్లో తిరుగుతూ కాస్ట్లీ హోటల్లో తింటూ కోటాను కోట్లు కొల్లగొట్టి జనం జీవితంతో ఆడేసుకుంటున్నారు కదా. ఇదంతా నీకెలా తెలుసు? మన కింద పని చేసినంత మాత్రాన అందరూ మనలా ఉండరు. సంస్థలనంగా లాభాలు పొందడానికి నిర్మిస్తాం. నష్టాల్లో మునిగితే మేము మాత్రం ఏం చేస్తాం? మంచి చేద్దాం అనే దానికంటే ముంచేద్దాం అనుకునే మీ అతి తెలివితేటలు నాకు తెలియదు అనుకుంటున్నారా? దీని వెనుక పెద్ద పెద్ద తలలున్నాయి. వాళ్ళకి కలిసి నీ తల తీసేస్తారు. లక్షల కోట్లున్న వాళ్ళున్న వాయిస్ లేవకూడదు, కంట్రోల్లోనే ఉండాలి. అది తప్పితే మీ అమ్మకు నీ పిలుపు కూడా వినపడదు. కోట్లాది మంది ప్రజలు మీ సంస్థను నమ్మి వాళ్ళ కష్టార్జితాన్ని కౌంటర్లో జమ చేసినప్పుడు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేసే విధంగా ఏ సంస్థ నడవకూడదు. బెదిరిస్తున్నావా? బాధ్యత వహించమని చెప్తున్నా. నీ ఒక్కడికే కాదు, నీ వెనుకున్న ప్రతి ఒక్కడికి వార్నింగే అనుకుంటారో ఆర్డరే అనుకుంటారో ఆలోచించుకోండి. తీరి విన్నాక తీరు మారాలి, లేకపోతే మీ జీవితాలకు తెరపడుద్ది. ఇన్ని చెప్పాక కూడా మీరు కన్విన్స్ అవ్వకపోతే నేను జనంతో కమిట్ అవ్వాల్సి వస్తుంది.